నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఆ చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. రాష్ట్రంలో 5 పైసలు పని కూడా చేయకుండా 500 రూపాయల ప్రచార ఆర్భాటం చేసుకున్న చరిత్ర మీది. వాలంటీర్లు ఇళ్లకు పంపి జీవితాంతం జగన్ కి రుణపడి ఉంటామని సంతకాలు సేకరించిన చరిత్ర మీది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కొన్ని చెప్పుకోలేకపోయాడు. ఏంటంటే నిరుద్యోగులకి ఇస్తానన్న డిఎస్సి ఎందుకు ఇవ్వలేదో చెప్పలేకపోయాడు. రాష్ట్రంలో గంజాయిని ఎందుకు అరికట్టలేదో చెప్పలేకపోయాడు. తన సొంత బాబాయిని హత్య చేసింది ఎవరో చెప్పలేకపోయాడు. ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు ఇస్తాడో చెప్పలేకపోయాడు. 2019 ఎన్నికల్లో తన వెంటున్న తల్లి చెల్లి 2024 ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు లేరో చెప్పలేకపోయాడు. జగన్ అన్న ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేకపోయాడు. రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు అమలు చేయలేదో చెప్పలేకపోయాడు. డాక్టర్ సుధాకర్ వంటి దళితుల మీద దమనకాండ ఎందుకు జరిగిందో చెప్పలేకపోయాడు. అమరావతిలోనే ఉంటానని గృహప్రవేశం చేసి 3 రాజధానులని మాట ఎందుకు మార్చాడో చెప్పలేకపోయాడు. కాబట్టే 11కు పరిమితమయ్యాడు. ఎప్పటికైనా సరే వాటన్నిటికీ సమాధానాలు చెప్పండి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.